సక్సెస్ కోర్స్. ఈరోజు మనం టపుల్ గురించి వీడియోని నేర్చుకున్నాం. టపుల్ అంటే ఏంటంటే ఫస్ట్ దీని క్యారెక్టర్స్ అంటే చూసుకున్నాం. సో ఇది ఎలా ఉంటుందంటే సేమ్ లైక్ లీస్ట్ డేటా టైప్ లాగానే ఉంటుంది. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఆర్డర్ని ఫాలో అవుతాయి. సో ఇంకోటి వచ్చేసి ఇది ఇమ్యూటబుల్ డేటా టైప్ అన్నమాట. ఓకేనా. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి డూప్లికేట్ ఎలిమెంట్స్ని ఇది అలౌ చేస్తాయి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మిక్స్డ్ డేటా టైప్ని కూడా ఇది అలౌ చేస్తుంది. అంటే మిక్స్డ్ డేటా టైప్ కూడా మనం అప్పుడు క్రియేట్ చేస్తాం. ఇప్పుడు 1 by 1 అంటే ఈ చూసుకుంటాం. సో లీస్ట్ అది సిమిలర్ టు లీస్ట్ అని చెప్తామంటే సేమ్ లీస్ట్కి టపుల్కి డిఫరెన్స్ ఏంటంటే మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి లీస్ట్కి టపుల్కి లీస్ట్ ఆబ్జెక్ట్ని మనం మోడిఫై చేసుకోవచ్చు, కానీ టపుల్లో కెనాట్ మోడిఫై. మనం ఈ టపుల్ ఆబ్జెక్ట్స్ని మోడిఫై చేసుకోవచ్చు. ఇది ఒకటే డిఫరెన్స్, మిగతా అంతా సేమ్ అవ్వదు. ఆర్డర్ అంటే మనకు తెలిసింది. ఆర్డర్ అంటే మనం ఏ ఆర్డర్లో ఫాలో చేస్తే ఆ ఆర్డర్ని ఫాలో చేస్తాం. ఓకేనా. ఫాలో చేస్తాం. ఇమ్యూటబుల్ అంటే ఏం చేయాలి, మనం ఇప్పుడు ఒక టపుల్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. టపుల్ ఎట్లా క్రియేట్ చేస్తామంటే ఈ క్రియేటెడ్ టపుల్ parentheses, inside parentheses, comma separated values అన్నమాట. సో ఇట్లా క్రియేట్ చేస్తాం. సో ఈ టపుల్ అనేది ఇమ్యూటబుల్ ఎందుకంటే ఇలా ఒకసారి టపుల్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే దీన్ని మనం మాడిఫై చేసుకోవాలి. మాడిఫై చేయడానికి కాబట్టి దీన్ని డూప్లికేట్స్ అంటే ఇది డూప్లికేట్ ఎలిమెంట్స్ని కూడా ఎలో చేస్తుంది. మిక్స్డ్ డేటా టైప్ అంటే సింపుల్ అండి. ఇప్పుడు ఏంటంటే మనకు డేటా టైప్స్ ఏముంది, ఇంత ఉంది, ఇంతతో క్రియేట్ చేసుకోవచ్చు, ఫ్లోట్తో క్రియేట్ చేసుకోవచ్చు, స్ట్రింగ్తో కూడా క్రియేట్ చేసుకోవచ్చు, నెగిటివ్ వాల్యూస్తో క్రియేట్ చేసుకోవచ్చు, అండ్ డిక్షనరీతో. సో ఆ డేటా టైప్స్ తోటి మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ లీస్ట్ అండ్ లీస్ట్ క్యారెక్టర్స్ అంటే దాని బిహేవియర్ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎలా క్రియేట్ చేసుకుంటాం చూసుకోండి. ఫస్ట్ మనం 3 waysలో ఒక టపుల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి ఎంటీ అనమాట. సో ఎంటీ వాల్యూతో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే T1 ఒక వేవ్లో పారాక్సిస్. సో ఇలా క్రియేట్ చేసి ఎంటీగా ట్రీట్ అవ్వాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి టపుల్ విత్ వాల్యూస్, ఐ మీన్ ఎలిమెంట్స్, వాల్యూస్ అనవచ్చు, ఎలిమెంట్స్ అనవచ్చు, ఐటమ్స్ అనవచ్చు, ఏవైనా అవ్వచ్చు. సో ఇది థర్డ్ వన్ వచ్చేసి ఇది టపుల్ విత్ కన్స్ట్రక్టర్ అంటే టపుల్ కన్స్ట్రక్టర్. దీన్ని టపుల్ కన్స్ట్రక్టర్ అంటే ఇలా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ టపుల్ ఆబ్జెక్ట్స్ని అంటే ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేస్తామంటే చూడండి. సో యాక్సెస్ అనమాట. యాక్సెస్ అట్లా చేస్తాం. మనం లీస్ట్ ఎట్లా యాక్సెస్ చేస్తాం, సేమ్గా టపుల్ కూడా అట్లనే యాక్సెస్ చేస్తాం. అంటే ఇండెక్స్ తోటి మనం యాక్సెస్ చేస్తాం. ఈ ఇండెక్స్ ఎట్లా పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇండెక్స్ తోటి వీటిని మనం యాక్సెస్ చేస్తాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టపుల్. ఓకేనా. సో ఇప్పుడు మనం కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చేసుకుందాం. ఓకే. సో మనం ఎంటీ టపుల్ ఎలా క్రియేట్ చేస్తామో చూద్దాం. సో నేను T1 ఒక వాల్యూ తీసుకొని దాన్ని ఒక పారెంథసిస్ వేసుకుంటాం. సో ఇప్పుడు దీన్ని ప్రింట్ టైప్ చేస్తే మనకు అది మనం ఇచ్చిన వాల్యూ ఏ టైప్ అవుతాయి ఇస్తుంది కదా. సో దాన్ని బట్టి మనం ఇచ్చిన వాల్యూ ఏ టైప్ అవుతాయి ఇస్తే అది ఇది ఏ డేటా టైప్ అని మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను రన్ చేస్తే చూడండి, మనకి ఏమొస్తే క్లాస్ టపుల్ అంటే సో ఇలా కూడా మనం టపుల్ క్రియేట్ చేసుకోవచ్చు. సో దీన్ని ఎంటీ టైప్ క్రియేట్ చేస్తున్నాం. సో దీన్ని కామెంట్ చేస్తున్నాం. సారీ, 1 second. సో ఇప్పుడు టపుల్ విత్ ఎలిమెంట్స్ అన్నమాట. సో ఇది ఒక T1 తీసుకొని పారెంథసిస్, ఇన్సైడ్ పారెంథసిస్లో నేను ఒక వాల్యూ ఇచ్చాను. సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ నేను అన్ని డేటా టైప్స్ ఇచ్చి క్రియేట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి -4 అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రణీత్. సో ఇప్పుడు 10 టీ అని చేస్తే చూడండి ప్రింట్ టీ. అలాగే దాని యొక్క టైప్ కూడా మనం చెక్ చేస్తాం. ఇప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేసిన, ఇప్పుడు ఒక టపుల్ క్రియేట్ చేసిన. ఎలా అంటే మిక్స్డ్ డేటా టైప్స్ తోటి. సో ఇప్పుడు నేను రన్ చేస్తే చూడండి నా టపుల్ ప్రింట్ అయింది. అలాగే
దాని టైప్ కూడా ప్రింట్ అయింది. సో ఇక్కడ ఏమేమి ఫాలో అయింది చూడండి. సో ఇది ఆర్డర్ ఫాలో అయింది. సో మనం ఏ ఆర్డర్లో ఇచ్చినామో ఆ ఆర్డర్లో ప్రింట్ అయింది. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకోటి ఏం చేసింది, ఇంకోటి మిక్స్డ్ డేటా టైప్, ఇంటీజర్ ఇచ్చిన, స్ట్రింగ్ ఇచ్చిన, నెగిటివ్ వాల్యూస్. సో ఇది యాక్సెప్ట్ చేసింది. సో అలాగే ఇప్పుడు మన టపుల్ విత్ కన్స్ట్రక్టర్ అంటే ఏం లేదు. సో దీన్ని కామన్ చేస్తాం. ఓకేనా. కామన్ చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, ఒక T1 తీసుకుందాం, ఒక టపుల్ కన్స్ట్రక్టర్ తీసుకుని, టపుల్ కన్స్ట్రక్టర్, దీన్ని టపుల్ కన్స్ట్రక్టర్. ఇన్సైడ్ కన్స్ట్రక్టర్ మనం కొన్ని వాల్యూలు పాస్ చేస్తుంది. ఏమని, ప్రణీత్ అనే ఒక స్ట్రింగ్, అలాగే 1, 3, 4 అండ్ అలాగే మళ్ళీ ప్రణీత్ అని రాస్తుంది. సో డూప్లికేట్ ఎలిమెంట్స్ కూడా మనం ఇస్తాం. సో ఇప్పుడు నేను ప్రింట్ T1 అలాగే ప్రింట్ నా వేరియబుల్ టైప్ కూడా నేను చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు చేస్తే చూడండి, ఇప్పుడు ఏమొచ్చింది, సో టపుల్ అనేది క్రియేట్ అయ్యింది మనం కదా. సో ఇలా కన్స్ట్రక్టర్తో కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఈ కన్స్ట్రక్టర్ నేను ఏం చేసిన, డూప్లికేట్ ఎలిమెంట్స్ కూడా పాస్ చేస్తున్నాను. సో టపుల్ అనేది ఆర్డర్ ఫాలో అయింది, డూప్లికేట్స్ ఎలిమెంట్ యాక్సెప్ట్ చేసింది, అండ్ మిక్స్డ్ డేటా టైప్ తోటి కూడా మనం క్రియేట్ చేసుకున్నాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్రియేషన్. ఇప్పుడు మనం టపుల్ని ఎట్లా యాక్సెస్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఓకేనా. సారీ. సో ఇప్పుడు యాక్సెసింగ్ అనమాట. సో నేను దీన్ని క్లియర్ చేస్తాను, మనకి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు యాక్సెస్ ఎట్లా చేస్తాం అనమాట, యాక్సెసింగ్ అనమాట. సో మనం ఇండెక్స్ని ఎట్లా లిస్ట్ని ఎట్లా యాక్సెస్ చేసినా ఇండెక్స్ యూజ్ చేసి, సో ఇక్కడ కూడా సేమ్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఒక టపుల్లో ప్రణీత్ అండ్ అలాగే పైథాన్ అలాగే టెక్స్ట్ ఎక్స్పోర్టర్స్ అని ఒక 3 వాల్యూస్ ఇచ్చిన, స్ట్రింగ్ వాల్యూస్ ఇచ్చిన. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ప్రింట్ సో T1 అంటే మనకి లిస్ట్లో ఎట్లయితే 0 బేస్ ఇండెక్స్ టపుల్ కూడా 0 బేస్ ఇండెక్స్ అట్లనే అవుతుంది. సో ఇక్కడ ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది, 0, 1, 2. సో నెగిటివ్ ఇండెక్స్ కూడా సేమ్, -1, -2, -3. సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే చూడండి, జీరో పొజిషన్లో ఇండెక్స్ పొజిషన్లో ఉన్న వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో ఏమైనా ప్రింట్ అయింది, ప్రణీత్ అనేది ప్రింట్ అయింది. సో ఇక్కడ 0 పొజిషన్ ఏముంది, ప్రణీత్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను -1 పెట్టి, సో -1 అంటే ఏం రావాలి మనకి, టెక్స్ట్ ఎక్స్పోర్టర్స్ రావాలి. సో టెక్స్ట్ ఎక్స్పోర్టర్ వచ్చింది. సో ఇక్కడే మళ్ళీ నేను ఏం చేస్తున్నా, ఇప్పుడు 2 అని పెడితే ఏమొస్తుంది, సో పాజిటివ్ ఇండెక్స్ 2 అంటే ఇదే కదా. సో ఇది వచ్చింది. సో ఇలా లీస్ట్ ఇండెక్స్ మనం యాక్సెస్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, టపుల్ అనేది ఇమ్యూటబుల్ అంటే టపుల్ డేటాను ఒకసారి క్రియేట్ చేస్తే దాన్ని మాడిఫై చేయమన్నాం. సో ఇప్పుడు మనం మాడిఫై చేయడానికి ట్రై చేస్తాం. మాడిఫై చేస్తే మనకి ఏ ఎర్రర్ వస్తుంది, సో ఎలాంటి ఎర్రర్ త్రో చేస్తుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, T1 0 పొజిషన్లో 0 ఇండెక్స్లో నేను ఇక్కడ పంత్ అని రాయాలి. సో అంటే నేనేం చేస్తున్నా, 0 పొజిషన్లో ప్రణీత్ అని ఉంది. సో ఆ ప్రణీత్ అని రీప్లేస్ చేసి పంత్ అనేది యాడ్ చేయాలి. సో ఇప్పుడు మనం ప్రింట్ T1 అని ప్రింట్ చేస్తాం. సో ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. బిఫోర్ ప్రింటింగ్ నేను క్లియర్ చేస్తున్నాను ఈ కన్సోల్ని. సో అప్పుడు క్లియర్ చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. చూడండి ఇక్కడ ఏమొచ్చింది, టైప్ ఎర్రర్ వచ్చిందంటే టపుల్ ఆబ్జెక్ట్ డజంట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. అంటే టపుల్ ఆబ్జెక్ట్ మనం మాడిఫై చేయలేము, అంటే మాడిఫికేషన్ అనేది టపుల్ ఆబ్జెక్ట్ అనేది యాక్సెప్ట్ చేయదు అని, సపోర్ట్ చేయదు అని మనకి ఈ ఎర్రర్ వస్తుంది. సో దీన్ని టైప్ ఎర్రర్ అంటారు. అంటే మనం ఇచ్చిన టైప్ రావాలంటే ఇక్కడ మన టపుల్ మెథడ్ని మాత్రం మనం ఏం చేస్తాం, మాడిఫై చేయలేకపోతున్నాం. సో అందుకే మనకు టైప్ ఎర్రర్ వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టపుల్ యాక్సెసింగ్. సో ఇప్పుడు మనం టపుల్లో కొన్ని మెథడ్స్ చూసుకున్నాం. ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇదే టపుల్ తీసుకుంటాను. సో ఈ టపుల్ తీసుకొని దీని లెంత్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా అంటే ప్రింట్ లెంత్ ఆఫ్ T1. సో ఇప్పుడు లెంత్ ఆఫ్ T1 అనేది మనకి 3 అవర్స్, ఎందుకంటే 3 వాల్యూస్తో టపుల్ క్రియేట్ అయింది కాబట్టి.